అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల్ని నైవంచన చేసేదానికి ప్రతినిత్యం ఒక పదాన్ని వినియోగిస్తాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ఈ సైకో జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. మేము దళితుల్లో పుట్టడం మేము చేసిన తప్ప? మా నియోజకవర్గాల్లో మేము కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. మీరెవరైతే ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి మీ సామాజిక వర్గానికి సంబంధించిన అత్యంత దోపిడీదారులైన 3 సామంతరాజులుగా నియమించారో మేము ఆ పెద్దారెడ్డిల మాటలే కదా విని మా నియోజకవర్గాల్లో మేము పరిపాలన కొనసాగించాం. ఈరోజు మేము తప్పు చేశామని చెప్పి మమ్మల్ని పక్కన పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన మీరు, ఈ రాష్ట్రంలో దళితులు, బీసీలు హత్యగావించబడటానికి కారణమైన మీరు, పేద మైనారిటీ వర్గాల ఆస్తులు కబ్జాలు కావడానికి కారణమైన మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు మీకుందా అని వైసీపీ పార్టీలో గెలిచిన నాయకులే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. మరొక ఎమ్మెల్సీ మరొక అడుగు ముందుకేసి కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దర్శన భాగ్యం అన్నా ఇప్పించండి ఆ పార్టీలో ఉన్న పెద్దారెడ్డిని బతిమలాడుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల నాయకుల్ని కేవలం పదవులు ఇచ్చి వాళ్ళని ఆ కుర్చీలకు మాత్రమే పరిమితం చేసి పెత్తనం చేసే విధానం, అధికారం మొత్తాన్ని తన సామాజిక వర్గ నాయకులు చెప్పు చేతల్లో పెట్టి ఈరోజు తన అసమర్థ పరిపాలన మూలాన రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ దుర్మార్గుడు కల్లబొల్లి మాటలు నమ్మొద్దండి.